ఎవరు ఊహించని పరిణామం, కానీ ఇలా జరిగితే బాగుంటుంది అని పూర్తి స్థాయిలో కోరుకున్న దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రం. ఎందుకంటే భారత్ ఏదైతే ఇప్పటికే సైనిక చర్యకు దిగిన నేపథ్యంలో భారత్ ముందు తలొంచడం తప్ప వాళ్లకు వేరే అవకాశమే లేని పరిస్థితుల్లో మనం ఉదయం నుంచి బ్రేకింగ్ ఇస్తూనే ఉన్నాము. ట్రంప్ కాల్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా అమెరికా నుంచి ఎవరైనా మధ్యవర్తం వహిస్తే బాగుంటుంది అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. చైనా మధ్యలో కల్పించుకొని ఈ యుద్ధాన్ని ఆపితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ గత 2 రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతోంది. వాళ్ళ దేవుణ్ణి ప్రతి నిమిషము కోరుకుంటోంది అన్నది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలోకి రాలేకపోతుంది, ఒక మిసైల్ కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాలను ఛేదించలేకపోతుంది. ఇటు వచ్చిన ఏవైతే జెట్ ఫైటర్లు ఉన్నాయో అవి తిరిగి వెళ్ళలేక ఎక్కడ పడితే అక్కడ కూలిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపుగా వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టం అన్నది పాకిస్తాన్కు జరిగిపోయింది. కేవలం యుద్ధ సంపత్తే కాకుండా ఎయిర్ బేస్లు కానివ్వండి, ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కానివ్వండి నిర్వీర్యం చేసే క్రమంలో భారతదేశం సాధించిన విజయం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ని మరింత భయపెట్టిందని చెప్పాలి. అందులో భాగంగానే మనం చూస్తున్నాము పాకిస్తాను ప్రతి నిమిషము యుద్ధం ఆగిపోతే బాగుంటుంది అన్నదే కోరుకుంది. కేవలం మగపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శించింది. భారత్ని ఏమాత్రం ఎదుర్కోలేని డ్రోన్లను మిసైళ్లను భారత్ మీదకి పంపించడం ద్వారా ఒక ప్రయత్నం అయితే చేసింది, కానీ అది జరిగే అవకాశం లేదు అన్నది, భారత్ని భయపెట్టే పరిస్థితి లేదు అన్న విషయం పాకిస్తాన్ కూడా అర్థమైంది. కాబట్టే ఏదైతే మనం ఊహించినట్టుగా ఇదే జరిగింది. ఎందుకంటే ఊహించినట్టుగానే ఎందుకంటున్నామంటే మొదటి నుంచి వాళ్ళు కాళ్ల బేరానికి వస్తారు అన్నది మనం ఊహించిందే, కానీ అమెరికా మధ్యవర్తం వహించి ఈ యుద్ధాన్ని ఆపుతుంది లేదా ఈ యుద్ధ సన్నద్ధతను ఆపుతుంది అనేది మాత్రం ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, వాన్స్ కానివ్వండి మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, భారత్తోనే మేము ఉంటాము, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కే మా సపోర్ట్ అంటూ చెప్పడం కానివ్వండి, రష్యా అన్నది నిజంగా అవసరమైతే ప్రసన్న యుద్ధంలో కూడా జరగడానికి సిద్ధంగా ఉందని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది పాకిస్తాన్ని కలవరపరిచింది, భయపెట్టింది. ఇవాళ ఇలా కాళ్లబేరానికి రావడానికి కారణంగా మారింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటిదాకా మిస్రీ చేసిన స్టేట్మెంట్ మనకు చాలా క్లియర్గా ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలలో నుంచే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అన్నది అమల్లోకి వస్తుంది అని చెప్పడంతో పాటు ఎల్లుండి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆర్మీ ఒక ప్రకటన చేయబోతుంది అన్న విషయాన్ని కూడా ఇప్పటికే చెప్పిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో చాలా క్లియర్గా 2 దేశాలకి కంగ్రాచులేషన్స్ చెప్తూనే కామన్ సెన్స్ ఉపయోగించారు కాబట్టి అనే ఒక సెటైర్ని కూడా అతను యాడ్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన మరింత విశ్లేషణ అందించేందుకు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెంకట్ దగ్గరికి వెళ్దాం. వెంకట్, మనము ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాము, ఓవైపు అణుయుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కొన్ని సిగ్నల్స్ ఇవ్వడము, ఇప్పటికే భారతదేశాన్ని మేము భారీగా నష్టపరిచాము అని చెప్పేసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు, కానీ ఫైనల్గా చూస్తే కాళ్ల బేరానికి వచ్చారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ట్రంప్ దీనిలో పూర్తి స్థాయిలో గత రాత్రి నుంచి కూడా మేము డిస్కషన్ చేశాము అని చెప్పిన విధానం ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడాలంటారు? ఒక సెన్సేషనల్ న్యూస్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్య 3 రోజులుగా ఏం జరుగుతుందో, ఎంత ఇంటెన్సిఫైడ్ వాతావరణం ఉందో, ఏ విధంగా ఫైట్ చేసుకున్నాయో మనం చూసాం. కానీ అనూహ్యంగా పెద్ద అగ్రరాజ్యం పెద్దన్న చొరవతో మొత్తం కూడా కంప్లీట్గా సీజ్ ఫైర్కి వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఒక గంట క్రితం ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ పెట్టినటువంటి 45 మినిట్స్ గ్యాప్లోనే వ్యవధిలోనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, సీజ్ ఫైర్ ఆగిపోయిందని చాలా స్పష్టంగా చెప్పారు. 2 దేశాలు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ 2 దేశాలు చెందినటువంటి 2 వ్యక్తులు కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం సరిగ్గా 15:35 అంటే 3 గంటల 35 నిమిషాలకి ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. ఇద్దరు మాట్లాడుకుని చర్చలు అయిన తర్వాత ఒప్పందం వచ్చింది. ఆ ఒప్పంద సారాంశం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కంప్లీట్గా సీజ్ ఫైర్, అది భూమి మీద, అదేవిధంగా గగనతలంలో, అదేవిధంగా సముద్రం మీద ఎటువంటి మిలిటరీ ఆపరేషన్స్ ఈ 3 స్థానాల నుంచి ఎటువంటి మిలిటరీ ఆపరేషన్స్ ఉండవు. దాని ఒప్పంద సారాంశం అది మనం చెప్పాల్సిన స్పష్టంగా ఒప్పందానికి వచ్చేసి అదే విషయాన్ని క్లియర్ కట్గా విక్రమ్ మిస్రీ చెప్పారు. ఎవరైతే గత 3 రోజులుగా పిన్ టు పిన్ వివరిస్తూ ఉన్నారో పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించి మనం ఏం చేసాం అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారో అదే వ్యక్తి ఈరోజు సరిగ్గా ఎక్కువసేపు లేదు, ప్రెస్ బ్రీఫింగ్ చాలా వితిన్ 2 మినిట్స్లోనే ఫినిష్ చేశారు. చెప్పాల్సింది సూటిగా చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక మీద ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎట్టి పరిస్థితుల్లో 3 ప్లేసెస్ ఏదంటే జనరల్గా యుద్ధానికి సంబంధించి మనం భూమి మీద, అదేవిధంగా సముద్ర ఉపరితలం మీద, అదేవిధంగా గగనతలంలో ఈ 3 మీదే ఎక్కువగా యుద్ధం బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 3 ప్లేసుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మిలిటరీ ఆపరేషన్స్ ఉండవని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ చెప్పండి,
ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ సాయంత్రం వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రకారము ఎలాంటి ఉగ్రదాడి జరిగినా సరే అది యుద్ధానికి సంకేతంగానే మేము భావిస్తాము, యాక్ట్ ఆఫ్ వార్గానే మేము భావిస్తామంటూ మోదీ ఒక మాట మాట్లాడారు. అంటే ఇప్పుడు ఈ చర్చలు జరిగే క్రమంలో కానివ్వండి, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవడంలో ఈ ఉగ్రవాదులను ఏరివేసేదానికి భారతదేశానికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఏమైనా దొరికే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పటికే మనం కొద్దిమందిని నోట్ చేసి పెట్టాము, వీళ్ళందరూ కూడా మనకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అనేవైతే చెప్పారో వాళ్ళందరినీ ఏమైనా భారతదేశానికి అప్పగించాలి అనే అక్కడ ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమన్నా భాగస్వామిగా అయ్యే అవకాశం ఉందా? దాని మీద మీ విశ్లేషణ ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చాలా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఫిగర్ అవుట్ చేయడానికి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి మనం దాన్ని ఎగ్జాక్ట్గా మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇంటర్నల్గా జరిగి ఉండవచ్చు. కానీ ఆ డిలే ప్రాసెస్ ఒకసారి మనం ఈ మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా ఈ ట్రంప్ ట్వీట్ చేసింది ఒకసారి మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్ ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. అంటే రాత్రంతా ఒక కంప్లీట్ చర్చలు కొనసాగించాము. అమెరికా చొరవ తీసుకుంది. సో అదంతా అయిపోయిన తర్వాత చాలా సంతోషపడుతున్నాను ఇది అనౌన్స్ చేయడానికి. ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అగ్రీ చేశాయి కంప్లీట్గా ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, సంపూర్ణంగా తక్షణమే కాల్పుల విరమణకి అంగీకరించాయని చాలా స్పష్టంగా చెప్పారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ అండ్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. సో అంటే ఒక సెటరికల్గా కూడా ఒక చిన్న జనరల్గా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ అన్నీ కూడా ఆ టైప్లోనే ఉంటాయి. సో ఇటువంటి సమయంలో సహజ బుద్ధిని మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకున్నారు అన్నట్టుగా ఒక దాన్ని కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. అంటే రాత్రి మొత్తం చర్చలు కొనసాగాయి. ఇప్పటికీ అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇప్పుడు వచ్చిందని అంటే ఆ గ్యాప్లో ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎన్ని చర్చలు సాగాయి, ఏ విధంగా ఆలోచించి ఉండాలి అంటే ఇన్ఫర్మేషన్ కొంత ఉన్నప్పుడు కూడా అంటే మేబీ పొద్దున్న జరిగినటువంటి 3 సమావేశాలు జరిగే మనం చూసే ఉంటాం. ఆ సమావేశాలు రాజ్నాథ్ సింగ్తో జరిగాయి. ఆ తర్వాత ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ అవటం, ఆ తర్వాత ప్రధాని అధ్యక్షతన కీ లెవెల్ అందరు వ్యక్తులు కూడా అందరూ సిడిఎస్ కావచ్చు, లేదంటే రక్షణ శాఖ, హోంశాఖ, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఈ విధంగా అందరూ భేటీ అయ్యి అంటే అప్పటికే ఇన్ఫర్మేషన్ ఉందా, అమెరికా అప్పటికే డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా మధ్యవర్తిత్వంతో మొత్తం కూడా ఎండ్కి వచ్చిందా, ఆ మాటలు అంటే వాళ్ళ ఆదేశాల తర్వాతనే వాళ్ళ యొక్క సంప్రదింపుల తర్వాతనే ఈ చర్చలన్నీ జరిగాయనే ఒక ఆస్పెక్ట్ కూడా వస్తుంది. అఫ్కోర్స్ ఈ యుద్ధం ద్వారా అయితే కొంతమేరకు అంటే జరిగినటువంటి యుద్ధం ద్వారా అయితే ఉగ్రవాదుల మూలాల్ని మ్యాక్సిమం అంటే 100 దాకా అంటే ఎక్కడైతే పాకిస్తాన్ బేస్గా ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటిని మొత్తం వైప్ అవుట్ చేశారు. అఫ్కోర్స్ పహల్గామ్ ఘటనల వల్ల 26 మంది ప్రాణాలు పోయినవి, అదైతే నో ఫ్యాక్ట్, అది మళ్ళీ వాటిని తీసుకురాలేము. కానీ దానికి ప్రతీకారంగా మున్ముందు జరగబోయే పాకిస్తాన్ బేస్డ్గా జరగబోయే ఉగ్రముఖులు ఎవరైతే ఉన్నారో అవి జరగకుండా ఉండేందుకు ఒక స్ట్రాంగ్ బిఫిటింగ్ రిప్లై ఇచ్చారని చెప్పుకోవాలి. సమూలంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావరాలు మొత్తం కూడా కంప్లీట్గా డెమోలిష్ చేశాం. సో ఇప్పుడు మేబీ ఇప్పుడు ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి కండిషన్స్ అంటే చర్చల్లో భాగంగా చాలా కండిషన్స్ ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మున్ముందు అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి అనువు లేకుండా అంటే ఎక్కువగా స్కోపు ఎక్కువగా వారిని గద్దించడానికి కానీ చివాట్లు పెట్టడానికి కానీ పాకిస్తాన్కే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ఏ ఖచ్చితంగా పాకిస్తాన్కే కొంత చివాట్లు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అక్కడి నుంచి పాకిస్తాన్ బేస్గానే ఉగ్రవాదం అవుతుంది అంటే పెట్టలేకపోతుంది. అట్ ది సేమ్ టైం మన భారత భూభాగంలోకి వచ్చేసి స్వీపర్ సెల్స్ ద్వారా కావచ్చు, లేదంటే జమ్మూ కాశ్మీర్లో ఎంట్రీ అయిపోయి సైనిక బలగాల మీద దాడులు చేయడం, లేదంటే అమాయకులు ప్రాణాలు తీయడం, లేదంటే దాడులు చేయడం, ఇదే ప్రాసెస్ దశాబ్దాలు కొనసాగుతుంది. ఆ విషయం అమెరికా కూడా తెలుసు. కాబట్టి ఈ సంప్రదింపుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్కే ఎక్కువగా కొంత చివాట్లు పెట్టి మొత్తానికి అగ్రిమెంట్కి తీసుకొచ్చినట్టుగా అంటే ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా భారత్ని ఎదుర్కోలేమనే విషయం పాకిస్తాన్కి తెలుసు. కాబట్టి ఆల్మోస్ట్ హ్యాండ్స్ అప్ అయ్యే స్టేజ్కి వచ్చిన నేపథ్యంలోనే అమెరికాతో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మాట్లాడుకొని విరమణ ఒప్పందానికి వస్తేనే మనకి చాలా పాజిటివ్గా ఉంటుందనే ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది. అందుకే ఈజీగా యాక్సెప్ట్ చేశారు. అంటే ఒక రకంగా యాక్సెప్ట్ చేయడం కన్నా పాకిస్తానే ప్రపోజ్ చేసిందా అని అనుమానం కూడా చాలా మంది ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా మొదటి నుంచి భారత్ని ధీటుగా ఎదుర్కొనేంత పరిస్థితి లేదు అన్న విషయానికి మనం 2-3 రోజుల్లో దాని సమాధానం చెప్పేసాం. అంతేకాకుండా ఇవాళ ఉదయం IMF నిధులు ఇవ్వడానికి కూడా కారణము ఈ నిధులకు సంబంధించిన ఇష్యూలో ఈ విరమణ ఒప్పందానికి సంబంధించిన పాయింట్ కూడా యాడ్ అయ్యింది అన్నది కూడా చాలా మందిలో అనుమానం ఉంది. ఎందుకంటే
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అడుక్కు తినే సిచ్యువేషన్ ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళడం కాదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టడానికి కూడా లేని పరిస్థితి అయితే మనము గమనిస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంలో వేరే అవకాశం లేకనే కాళ్ల బేరానికి వెళ్ళింది అమెరికా దగ్గరికి. అందుకని ఇవాళ డీజీఎంఓ కూడా పాకిస్తాన్ నుంచి భారత్కి కాల్ వచ్చింది అన్నది మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో సో వాళ్ళే ఈ మొత్తం ఇనిషియేటివ్ తీసుకున్నారు అన్నదైతే ఒక అనుమానం ఉంది. ఎలా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి అది కంప్లీట్ వార్ కాపోయినప్పుడు కూడా పార్షియల్గా జరిగినా సరే, సరిహద్దులను టార్గెట్ చేసినా సరే నష్టపోయింది మాత్రం తీవ్రంగా నష్టపోయింది పాకిస్తాన్, నో డౌట్. అందులో అలా యాక్సెప్ట్ చేయాల్సిన ఎవరైనా సరే నోన్ ఫ్యాక్ట్, ప్రపంచ దేశాలు కూడా అదే అంగీకరిస్తాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మరింత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినా సరే నష్టపోయేది మనమే అనే విషయం తెలుసుకొని వాంటెడ్గానే కావాలని వేరే స్కోప్ లేక వేరే గత్యంతరం లేక అమెరికా చెంత చేరి అంటే అమెరికాని ఏదో విధంగా వేడుకొని ఈ ఒప్పందాన్ని దక్కించుకున్నారనేది ఒక మాట అయితే చెప్పవచ్చు. ఎందుకంటే భారత్కి అవసరం సీజ్ ఫైర్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎటు చూసినా సరే పాకిస్తాన్కి ఆ నీడ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణ నేపథ్యంలో యుద్ధ వాతావరణానికి ముందు కూడా పాకిస్తాన్ చాలా డౌన్ఫాల్లో ఉంది. ఈవెన్ చాలా ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు, ఆర్థికంగా కూలిపోయినటువంటి పరిస్థితి, ఆ పాకిస్తాన్ ఆర్థిక స్థితి మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి వారి తర్వాత మరింత దారుణమైంది. అది తెలిసిన విషయం. సో ఐఎంఎఫ్ పెట్టుకున్నటువంటి ఒక వినతి ఏదైతే ఉందో తమకు అప్పుగా డబ్బు కావాల్సినని ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి అంతర్జాతీయ రెవెన్యూకి ఒక వినతి పెట్టుకుందో అది రావాలన్నా కూడా మేబీ ఈ చొరవతో దీనికి యాక్సెప్ట్ చేస్తేనే, విరమణ ఒప్పందానికి యాక్సెప్ట్ చేస్తేనే కాస్తో కూస్తో మనకి అది వస్తుంది, తర్వాత మనం సెటిల్డ్ అవుట్ అవ్వచ్చు అని దానికి కూడా ఫిక్స్ అయిన తర్వాతనే కొంత ఐఎంఎఫ్ నుంచి కూడా ఫండ్ రిలీజ్ అయింది అనేది ఒక మాట కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అది ప్రస్తుతం ఇమీడియట్గా ఆ ఫండ్ మొత్తం కూడా వాళ్ళకి వస్తేనే మళ్ళీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి కాస్త దానివల్ల కంప్లీట్గా సెటిల్ అవుతారని కాదు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు చాలా డౌన్ఫాల్ చితికిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ వచ్చిన నిధి ద్వారా కొంత మళ్ళీ కొంత ఒక లెవెల్కి ఒక నార్మల్ స్టేజ్ కన్నా రావడానికి అవకాశం ఉంటుంది. షూర్ షాట్ కాదు, ఎందుకంటే చాలా కంప్లీట్ డ్యామేజ్, పెద్ద డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఒక నార్మల్ స్థాయి కన్నా రావాలంటే ఐఎంఎఫ్ ఫండ్ ద్వారా కూడా కొంత అది చాలా అవసరం. కాబట్టి అందులో భాగంగా కూడా కొంత దీనికి ఒప్పుకొని ఇలా సీజ్ ఫైర్కి కంప్లీట్గా అమెరికా చొరవతో భారత్తో లేదు సీజ్ ఫైర్ చేసేస్తాం, ఇంక ఇబ్బంది ఉండదు, మామూలుగా ఉండిపోతాం అనే ఒక రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత ఇదంతా జరిగిందన్న ఒపీనియన్ అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. రైట్. ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది, యుద్ధానికి బ్రేక్ పడడం కాదు, యుద్ధాన్ని ఆపడానికే పాకిస్తాను అడుక్కున్నది, వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నది, అభ్యర్థించింది, సాగిలపడింది అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఓవైపు భారత్తో పోటీ పడే పరిస్థితి లేదు, ఐఎంఎఫ్ నుంచి నిధులు వస్తే కానీ దేశాన్ని నడిపే సిచ్యువేషన్ లేదు, అమెరికా అన్నది సపోర్ట్ చేయట్లేదు, చైనా అన్నది పక్కదారి పట్టింది. ఈ సందర్భంలో ఏమీ అవకాశం లేదు. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సాగిలపడింది అన్నది మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో భారత్ కూడా అమెరికా ఏదైతే మధ్యవర్తిత్వం వహించిందో వాళ్ళ మాటకు గౌరవం ఇచ్చి మాత్రమే ఇవాళ భారత్ వెనక్కి తగ్గింది చెప్పాలి. బట్ చాలా క్లియర్గా ఏదైతే సాయంత్రం మోదీ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇకపై ఎలాంటి ఉగ్రదాడినైనా సరే యాక్ట్ ఆఫ్ వార్ కిందనే మేము కన్సిడర్ చేస్తామని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటే ఈ విరమణ ఒప్పందంలో ఖచ్చితంగా టెర్రరిజాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్కి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లభించినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటే, అదే సందర్భంలో మరొక కీలకమైన అంశము ఏదైతే మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ చెప్పినట్టుగా ఇప్పటికే వాళ్ళ ఉగ్రస్థావరాల్ని మొత్తాన్ని ధ్వంసం చేశాము. ఎక్కడైతే వాళ్ళు గతంలో ట్రైనింగ్ చేశారో, ఎవరైతే అక్కడ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆ శిబిరాల్ని వాడుకున్నారో వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఎంతో కొంత పాజిటివ్ సైడ్లో ఉంది. ఉగ్రదాడిని ఎదుర్కోవడానికి కానివ్వండి, ఉగ్రవాదులు అనే వాళ్ళని మట్టుపెట్టడంలో కానీ పూర్తి స్థాయి సక్సెస్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్కి మరో అవకాశం లేదు అన్నది తెలుస్తోంది. బట్ అదే సందర్భంలో 12వ తారీఖున మళ్ళీ మిలిటరీకి సంబంధించిన అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ మధ్యకాలంలో జరగాల్సిన డిస్కషన్స్ కానివ్వండి, అక్కడ ఏదైతే మనం కోరుకుంటున్నట్టుగా ఉగ్రవాదానికి సంబంధించిన పూర్తి స్థాయి నిర్మూలన సాధ్యమయ్యే సిచ్యువేషను, ఆ సాధ్యాసాధ్యాల్ని కూడా పరిశీలించే అవకాశం మనకు కనిపిస్తుంటే, ఈ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది అన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఏదైతే మనం ఉదయం నుంచి ఇస్తున్న బ్రేకింగ్స్ కానివ్వండి, భారత్తో ఒకవేళ యుద్ధానికి వెళితే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నదాన్ని ఇప్పటికే మనం ఒక ప్రోమోలాగా రిలీజ్ చేశాము. భారత్ ఏదైతే వైమానిక దాడులు చేసిందో, డ్రోన్ దాడులు చేసిందో, మిసైల్ దాడులు చేసిందో, ఆ ఒక్క దాడిని కూడా తట్టుకోలేని, ఆపలేని, వాడిని అధిగమించలేని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలో ఇవాళ సిచ్యువేషన్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నదైతే మనం చెప్పాల్సిన పరిస్థితే మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పూర్తి స్థాయిలో రెండు దేశాలకు సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని
కంగ్రాచులేట్ చేస్తూ చెబుతూనే ఏదైతే కామన్ సెన్సు అలాగే గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చారు, లేకపోతే రెండు దేశాలకి జరిగే నష్టం గురించి వాళ్ళు చెప్పినట్టుగానే అర్థమవుతుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ ఇవాళ ఖచ్చితంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకోవాలి భారత్, అమెరికా ఏదైతే మధ్యవర్తిత్వం వహిస్తుందో దానికి యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ దేవుడిని ఖచ్చితంగా కోరుకుంటుంటారు. అందుకే ఇప్పుడు అది జరిగింది. కానీ ఇదైతే కేవలం దీన్ని తాత్కాలిక బ్రేకా లేకపోతే ఇది పర్మనెంట్ బ్రేకా అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 12వ తారీఖు ఆర్మీ వచ్చి దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారం అందించేంత వరకు ఈ నెగోషియేషన్స్ ఎంతవరకు వెళ్ళాయి, ఈ నెగోషియేషన్స్లో భాగంగా భారత్కి లభించిన అడ్వాంటేజ్ ఏంటి, పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకునే క్రమంలో దేన్ని త్యాగం చేసింది అన్న విషయం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనిపైన పూర్తి వివరాలు రావాలంటే మరి ఇంకొద్ది టైం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. అదే సందర్భంలో మరొకసారి ఆర్మీ ఈ ప్రెస్ మీట్ ద్వారానే లేకపోతే ప్రెస్ బ్రీఫింగ్ ద్వారానే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ దాదాపుగా 3:30 డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి భారత్తో మాట్లాడారు. కాల్పుల విరమణకి మేము ఒప్పుకుంటున్నాము, కాబట్టి దయచేసి మా మీద ఎలాంటి దాడులు చేయవద్దంటూ చేసిన విజ్ఞప్తిని భారత్ కూడా అంగీకరించిందని మనకు అర్థమవుతుంది. కేవలం భారత్ అలాగే అమెరికా మధ్య ఉన్న సత్సంబంధాలు మాత్రమే ఇవాళ ఈ యుద్ధాన్ని ఆపాయి అనేది మాత్రం మనం చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము మోదీ మొదటి నుంచి కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. పెహల్గాం ఏదైతే ఉగ్రదాడి ఉందో ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను ఏరివేయాల్సిన అవసరాన్ని మరొకసారి గుర్తించడంతో పాటు ఈసారి ఉగ్రదాడి జరిగే అవకాశం లేకుండా ఉండాలి అంటే యుద్ధానికైనా సిద్ధం అంటూ వెళ్ళడం కానివ్వండి. అంతేకాకుండా మనం చూసాం ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే మొదటి దౌత్య విజయంగా మనం చెప్తుంటామో ఉంటుందో ఏదైతే మనం చూస్తున్నామో అక్కడి నుంచి ప్రారంభించి దౌత్యపరంగా మనము ఖచ్చితంగా విజయాన్ని సాధించాము. వివిధ దేశాలని మనకి అనుకూలంగా మాట్లాడేలా చేసుకోవడంలో కూడా భారత్ సక్సెస్ అయింది. అంతేకాకుండా భారతదేశంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలు కానివ్వండి, అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా భారత్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము సంఘీభావంగా ఉంటామంటూ చేసిన ప్రకటనలు అన్నది మోదీకి మరింత బలాన్ని చేకూర్చడంతో పాటు ఏదైతే పాకిస్తాన్ మీద దాడి చేసే క్రమంలో చాలా ప్రిసైజ్డ్గా చాలా ప్రెసిషన్గా ఈ నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న ఉగ్ర మూకల్ని కానివ్వండి, ఉగ్ర స్థావరాల్ని, శిక్షణ శిబిరాలని ఏదైతే ధ్వంసం చేయడంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ 2.0లో కేవలం ఉగ్రదాడిని మాత్రమే వినియోగించడం కాదు, ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీని, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థని, వాటికి అనుగుణంగా పనిచేస్తున్న రాడార్ వ్యవస్థల్ని, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా అక్కడ నిర్వీర్యం చేయడము, నాశనం చేయడంతో పాకిస్తాన్కి వాళ్ళ అసలు స్ట్రెంత్ ఏంటో తెలిసి వచ్చింది. అసలు స్ట్రెంత్ తెలిసి రావడంతో పాటు భారత్ మీద 15 ప్రాంతాల్లో దాడి చేసే ప్రయత్నం చేయడము, ఒక్క ప్లేస్లో కూడా అనుకున్నంత స్థాయిలో కానివ్వండి, అనుకున్న సమయంలో కానీ దాడి చేయలేకపోవడంతో వాళ్ళ స్టేజ్ ఏంటి, వాళ్ళ స్టేచర్ ఏంటి అనేది కూడా భారత్ వాళ్ళకు తెలిపింది. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే అనుకున్నారో చైనాకు సంబంధించిన మిసైల్స్ వాడడం ద్వారా భారత్ మీద పైచేయి సాధిస్తామనుకున్నారు. కానీ అవన్నీ తుస్సుమండంతో వాళ్లకు సంబంధించిన ఆర్మీ కూడా వెనకంజ వేయడంతో పాటు ఏదైతే ఆర్మీ జనరల్ కానివ్వండి, అలాగే ప్రధాని షెహనాజ్ షరీఫ్ కానివ్వండి దాక్కునే సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళకి సంబంధించిన అధికారులు, నేతలు, నాయకుల కుటుంబాలను వేరే దేశాలకు తరలించే పరిస్థితి. పార్లమెంట్లోనే దానికి సంబంధించి చర్చ జరిగి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని అల్లానే మనల్ని రక్షించాలి, అల్లానే మమ్మల్ని రక్షించాలి అని కోరుకుని అభ్యర్థించే సిచ్యువేషన్ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఎన్నిసార్లు ఒక్క శ్రీనగర్లో ఉన్న ఒక ఎయిర్ బేస్ని టార్గెట్ చేయలేక చతికిలబడిన పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆర్మరీ అన్నది అదే పాకిస్తాన్లోకి వెళ్ళి ప్రతి ప్రాంతాన్ని తుదముట్టించిన సిచ్యువేషన్ మనం చూసాము. రావల్పిండి కానివ్వండి, మిగిలిన ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ బాంబు దాడులు చేసి వచ్చి రిటర్న్ వచ్చిన సిచ్యువేషన్లో పాకిస్తాన్కు ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో ఒకటే కోరుకున్నారు, అమెరికానో చైనానో మధ్యవర్తిత్వం వహించాలి, యుద్ధం ఆపాలి, లేకపోతే ఈ దేశం చరిత్రలో మిగిలిపోతుంది అన్న అనుమానం వచ్చిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు, ప్రతి ఒక్కరిని అడుక్కొని చివరికి యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు అయితే తీసుకున్నారు. కానీ ఇది తాత్కాలికమా లేకపోతే పర్మనెంటా అని తెలియాలంటే మాత్రం మరి కొద్దిసేపు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఏదైతే మనం చూస్తున్నామో ప్రస్తుతానికి యుద్ధానికి బ్రేక్ అయితే దొరికింది. ఆ బ్రేక్కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా తన ఎక్స్ ఖాతాలో దాని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో ఉన్న ప్రస్తుత యుద్ధ సన్నాహాలు కానివ్వండి, ఆ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం సైలెంట్ అయ్యే అవకాశమే మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి.
రైట్ వెంకట్, మనం ఇప్పుడు ఏదైతే ఈ రెండు దేశాలు కూడా ఈ విరమణ ఒప్పందానికి అంగీకరించడానికి కారణాలు చాలా విశ్లేషించే పరిస్థితుల్లో మొదటగా పాకిస్తాన్ సైడ్ నుంచి వద్దాము. పాకిస్తాన్ అన్నది మొదటి నుంచి మీరు చెప్తున్నట్టుగా మనందరికీ తెలిసినట్టుగానే ఆర్థికంగా చితికిపోయి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరింత యుద్ధాన్ని కానివ్వండి, యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని కానీ వాళ్ళు అరేంజ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు అన్నది మనందరికీ తెలుసు. సో అందుకనే ఇవాళ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని మరి ముందుకు వెళ్ళాలని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ప్రపంచ దేశాల్లో ఆ దేశానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం ఏంటి, ఈ అంశాలు మొత్తం కూడా ప్రపంచ దేశాలు అన్నింటికీ కూడా తెలుసు. సో పర్టికులర్గా భారత్ లాంటి పెద్ద దేశాన్ని ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కాబట్టి వేరే స్కోప్ లేదు, గత్యంతరం లేకనే ఖచ్చితంగా అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఈ యుద్ధానికి బ్రేక్ వేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత స్థాయిలో ఏ మేరకు ఒక స్టాండర్డ్ ప్రతి దేశానికి ఒక స్టాండర్డ్ లెవెల్స్ ఉంటాయి. బట్ దీనికి పాకిస్తాన్కి అటువంటి స్టాండర్డ్స్ లేవు. యుద్ధానికి సంబంధించి లేవు. అట్ ది సేమ్ టైం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఆ దేశంలోనే అంతర్గత సంక్షోభంలోనే కూడా పెద్ద ఎత్తున బ్లాస్టులు, సూసైడ్ బాంబర్లు, ఉగ్రవాదులు పేల్చుకోవటం, ఒకరికొకరు కాల్పు జరుపుకోవటం, ఆర్మీ వర్సెస్ పాలకులు లేదా ఆర్మీ వర్సెస్ ఉగ్రవాదులు. అంటే కొన్ని భారత విషయానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళందరూ ఐక్యమయ్యి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారు. కానీ అక్కడే ఎప్పటికీ కూడా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది, అంతర్గతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఆ దేశ ప్రభుత్వాన్ని, ఆ దేశ ఆర్మీ సైన్యాన్ని వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బయట మీడియా ఇతర దేశాల్లో కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే ధర్నాలు చేయడం కానీ, నిరసనలు చేయడం కానీ, పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం కానీ జరిగింది. సో అటువంటి కంట్రీకి అమెరికా ముందు ఎలాంటి క్రెడిబిలిటీ ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ కొంత అమెరికా అనేది తన యొక్క స్టేటస్ని కాపాడుకోవడం కోసం భారత్ లాంటి పాకిస్తాన్ల మధ్య కొంత ఇండైరెక్ట్గా ఏదైనా పాకిస్తాన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు గతంలో. లేదంటే వాళ్ళ దగ్గరికి అమెరికన్ ఆయుధాలు రావడానికి కూడా ఇండైరెక్ట్గా వీళ్ళే కారణమై ఉండొచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద పెత్తనం చేస్తున్న సమయంలో అక్కడ తాలిబాన్లు కొన్ని ఏళ్ల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత తాలిబాన్లు ఎదురుదెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని పరగొట్టి అమెరికన్ దళాలను వెళ్ళిపోవాలని బలంగా చేయటం, ఆ సమయంలో ఆ వెపన్స్, అమెరికన్ మేడ్ వెపన్స్ మొత్తం కూడా అక్కడ వదిలేయటం, అంటే అమెరికా తయారు చేసినట్టు వెపన్స్ ఏవైతున్నా అవన్నీ కూడా అక్కడ వదిలేయటం, వాటిని తీసుకుని అవి తాలిబాన్ల నుంచి పాకిస్తాన్కి, అంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని ఆ వెపన్స్ మొత్తం కూడా పాకిస్తాన్కి చేరటం, ఇట్లా కొంత ఇండైరెక్ట్గా అమెరికా పాత్ర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ టెర్రరిజాన్ని ఇన్స్టిగేట్ చేసేలాగా అమెరికా అయితే ప్రవర్తించదు. బట్ తనకు అనుకూలంగా కొన్ని సందర్భాల్లో తన స్టేటస్ కాపాడుకోవడం కోసం కొన్ని అటెంప్ట్ చేసినాయి, కొన్ని చెడు ప్రయత్నాలు చేసేది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, మరికొన్ని దేశ విషయాల్లో కావచ్చు, భారత విషయంలో కూడా చేసి ఉండొచ్చు. బట్ వాంటెడ్గా, అంటే బహిర్ముఖంగా, ఓపెన్ బ్లేటెంట్గా అయితే ఎప్పుడు కూడా టెర్రరిజాన్ని సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే లేదు. సో అమెరికాని ఈ పాకిస్తాన్ వేడుకోవటం, రిక్వెస్ట్ చేసుకోవటం, సో ఈ మధ్యవర్తి చేయడం వల్ల, అంటే వీళ్ళకి ఎదుర్కొనే సత్తా ధైర్యం లేదు కాబట్టి వేరే దారి లేక అమెరికాని మరొక వెంకట్ అయితే మరొక యాంగిల్ ఆర్థిక వనరులకు సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం అక్కడ ఉన్న అన్రెస్ట్ అన్నది మనం చూస్తాం. వైపు బలూచిస్తాన్ నుంచి వాళ్ళు అక్కడ నుంచి దాడి చేస్తున్నారు, మరోవైపు పాకిస్తాను భారత్తో చేసే యుద్ధం నేపథ్యంలో సైనికులందరూ కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి యుద్ధానికి సిద్ధం కాకుండా వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటి విషయాలన్నీ చూసినప్పుడు మేబీ ఏదైతే ఫినాన్షియల్ రిసోర్సెస్కి సంబంధించి కూడా ఒక కీలకమైన అంశంగా మారే అవకాశం ఉంది అనేది ఒక విశ్లేషణ. మీరేమంటారు? ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం ఇక్కడ వైపు మనల్ని భారత్ని ఎదుర్కొంటూ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారనేది మొత్తం చూసింది, మొత్తం అన్ని ప్రపంచం మొత్తం కూడా చూసింది. సో అక్కడ ఇదొక ఎత్తు అయితే అక్కడ లోపలగా అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. బలూచిస్తాన్ ఎంత వ్యతిరేకిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా దశాబ్దాలుగా ఉంది. పర్టికులర్గా ఈ సమయంలో భారత్తో యుద్ధం జరుగుతున్న సమయంలో यह भी बिल्कुल गलत है. हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विथ फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीज़ें बिल्कुल सही सलामत हैं. अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स, जो कि पूरी तरह से ये भ्रामक हैं और तथ्यों से दूर हैं, कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज़ ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज़ की एक बहुत प्यारी झलक है. इंडियन आर्म्ड फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया
उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हों या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया। यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूँगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। धन्यवाद। जय हिंद। So several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17, it was a false information. Also, that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today. Also, there was a certain different way of miscampaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which were completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. Over the past few days, as we have seen, Pakistan has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistic installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. Sir. In conclusion, let me reiterate that whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy, and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. Thank you very much, ladies and gentlemen. Thank you. With that, we come to the closure of this briefing. Thank you very much. Chali.
చూస్తున్నాము సోఫియా ఖురేషి అలాగే వ్యోమికా సింగ్తో పాటు రఘు నాయర్ కూడా ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ బ్రీఫింగ్లో చాలా క్లియర్గా చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వచ్చిందో లేదో అయినా సరే ఏదైతే పాకిస్తాన్ ప్రచారం చేసిన అబద్ధాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించిన బ్రీఫింగ్ మరొకసారి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే భారత్ పాకిస్తాన్లోని మసీదులను టార్గెట్ చేస్తూ ఏదైతే దాడులు జరిపింది అని చెప్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో వివేదిస్తూ అది కరెక్ట్ కాదని చెబుతూనే భారత్ ఒక సెక్యులర్ కంట్రీ, అలాగే ఎవరైనా సరే మత ఆచారాలను కానివ్వండి వాటన్నింటినీ మేము గౌరవిస్తామని చెబుతూనే మరొక కీలకమైన ప్రకటన ఏదైతే పాకిస్తాన్కు సంబంధించి భూతల గగనతలంలో ఎలాంటి నష్టాన్ని చేకూర్చామనే విషయానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని నిన్న ఆల్రెడీ ఉదయం ఇవాళ మనం చూసాం. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని మరొకసారి చెబుతూ పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. అదే సందర్భంలో పాకిస్తాను అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ సిస్టమ్స్ రెండింటినీ కొలాప్స్ చేసేసాం కాబట్టి పాకిస్తాన్ దగ్గర వేరే అవకాశమే లేదు అని చెప్పడం కూడా మనకు అనిపిస్తుంది. శ్రీనగర్ అలాగే పఠాన్కోట్లో మేము ఎయిర్ స్పేస్ని ధ్వంసం చేశాము. అలాగే చండీగఢ్లో ఉన్న ఏదైతే ఆర్మ్కు సంబంధించిన డెంపుల్ని కూడా మేము ధ్వంసం చేశామని పాకిస్తాన్ చేస్తున్న క్లెయిమ్స్ అన్నీ తప్పు, అవంతా ఫాల్స్ ఇన్ఫర్మేషను, అలా కేవలం ప్రచారం చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలను ఉదయమే చూపించామంటూ ఇక్కడ ఇప్పుడు ఏదైతే ప్రెస్ బ్రీఫింగ్లో మరొకసారి క్లారిటీ ఇవ్వడం అన్నది జరిగింది. అంతేకాకుండా భారత్ అన్నది యుద్ధానికి ఆల్వేస్ సిద్ధంగానే ఉంది. బట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగానే ఇప్పుడు వెనక్కి తగ్గాము అని సమాధానం వినిపించేలాగా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. అందులో చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా ఈ ప్రెస్ బ్రీఫింగ్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో సోఫియా ఖురేషి అలాగే వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా దాని మీద చెప్పారు. ఇక రఘు నాయర్ కూడా ఇవాళ వచ్చి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. ఓన్లీ ఆగింది కాల్పుల విరమణ మాత్రమే, ఆగింది కాల్పులు మాత్రమే. పాకిస్తాన్ ఏదైనా ప్రచారం చేసినా తప్పుడు ఇన్ఫర్మేషన్ని ప్రసారం చేసినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగానే మనకు కనిపిస్తుంది. అయితే అప్డేట్ మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి చర్చలు జరపాలి అని ఒక నిర్ణయం ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నారు. పాకిస్తాన్ సంబంధించిన డీజీఎంఓ కానివ్వండి అలాగే భారత్కి సంబంధించిన జీఎంఓ కూడా కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ చర్చల్లో ఎవరెవరు పాల్గొనాలి, ఆ చర్చలకు సంబంధించిన వేదిక ఎక్కడ ఉండాలి అనే విషయంపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ సందర్భంలో పాకిస్తాను భారత్ 2 కాల్పుల విరమణ ఒప్పందానికైతే ఉన్నాయి. కానీ ఈ ఒప్పందం అన్నది కేవలం తాత్కాలికం మాత్రమే. నోట్ డౌన్ మై పాయింట్, ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. చర్చల ద్వారా ఒకవేళ భారత్ కోరుకుంటున్నట్టుగా టెర్రరిజం నిర్మూలనకి పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా మరొకసారి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా సరే భారత్ తిప్పికొట్టడానికి యాక్ట్ ఆఫ్ వార్ కింద దాన్ని కన్సిడర్ చేసి ఇమ్మీడియట్లీ యుద్ధానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్న నేపథ్యం అనేది మనకు కనిపిస్తోంది. వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్ ఏదైతుందో ప్రెస్ మీట్ ప్రకారం ప్రచారం చేసిన అబద్ధాలను, ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఇప్పుడు కూడా ఎదుర్కొంటోంది భారత ఆర్మీ అన్నదైతే ఇవాళ కేటతిలం చేసినట్టుగానే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. उनको भी एयर स्पेस में अनडिनेबल किया। यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूँगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। धन्यवाद। जय हिंद। So several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17, it was a false information. Also that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today.
Also, there was a certain different way of miscampaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which were completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. Over the past few days, as we have seen, Pakistan has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistic installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. Sir. In conclusion, let me reiterate that whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy, and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. Thank you very much, ladies and gentlemen. మొత్తానికి ఇప్పుడు యుద్ధానికి బ్రేక్ అయితే పడింది. యుద్ధానికి బ్రేక్ పడిన నేపథ్యం మనం చూసాము. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సాగిలపడిన సిచ్యువేషన్లోనే ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో పాటు భారత్ ఎంతో కొంత సంయమనం పాటించడంతో పాటు భారత్ కోరుకుంటోంది శాంతి, అది కూడా ఉగ్రవాదుల దాడి లేని భారతదేశాన్ని కోరుకుంటోంది. అందుకనే ఇవాళ ఈ ఏదైతే దీనికి సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా మనం చెప్పాలి. అయితే సెక్రటరీ మార్కో రూబియో కూడా ఒక ట్వీట్ చేశారు, దాన్ని కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఓవర్ ద పాస్ట్ 48 hours ఏదైతే వైస్ ప్రెసిడెంట్స్ వ్యాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తానీ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ షహబాజ్ షరీఫ్, ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ and Asim Malik. I am pleased to announce the governments of India and Pakistan have agreed to an immediate ceasefire and to start talks on broad set of issues at a neutral site. We commend Prime Minister Modi and Sharif on their own wisdom, prudence and statesmanship in choosing the path of peace అని చెప్పి ఒక ట్వీట్ మనకు కనిపిస్తుంటే, ఇక డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ఒక ట్వీట్ చేశారు. అందులో ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టుడే వర్క్డ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ ఆన్ stoppage of firing and military action. India has consistently maintained a firm and uncompromised stance against the terrorism in all forms and manifestation. It will continue to do so అని చెప్పి మరొక ఇది కూడా మనకు కనిపిస్తోంది. అదే సందర్భంలో పాకిస్తాన్కు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా దీని మీద ట్వీట్ చేశారు. దాని ప్రకారము పాకిస్తాన్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రీజన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సోవెరిటీ అండ్ టెరిటరీ ఇంటిగ్రిటీ అని పెట్టారు. అంటే ఎవరికి వాళ్ళే దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఇది మా గొప్పతనం అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్యలో ఏదైతే యుద్ధం ఉందో దానికి బ్రేక్ పడింది అని తెలుస్తుంది. దీనికి మధ్యవర్తం వహించింది మాత్రం పూర్తి స్థాయిలో అమెరికా అన్నది అర్థమవుతుంది. మరొకసారి వెంకట్ దగ్గరికి వెళ్దాం. వెంకట్, ఏంటిది అంటే ఎవరికి వాళ్ళు మేము పీస్ని కోరుకుంటున్నాము, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? పాకిస్తాన్ ప్రచారాన్ని కానివ్వండి, వాళ్ళు ప్రకటించుకున్న విధానాన్ని చూసి ఎలా రెస్పాండ్ అవ్వాలంటారు? వెంకట్, మనం చూస్తున్నాము 2 దేశాలకు సంబంధించిన
నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరికి వాళ్ళే మేము పీస్ని కోరుకున్నాము, మేము స్ట్రాంగ్గా ఉన్నాము, మా దేశ ఇంటిగ్రిటీని కాపాడుకునే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. అందులో పాకిస్తాన్ కూడా అదే తరహా ఏదైతే ప్రచారం చేసుకుంటుందో, లేకపోతే ఏదైతే స్టేట్మెంట్ ఇస్తుందో చూస్తుంటే అసలు ఏం జరుగుతోంది? నిజంగానే పాకిస్తాను, భారత్ కలిసి ఈ ఒప్పందాన్ని ప్లాన్ చేశాయంటారా, లేకపోతే కేవలం అమెరికాకు సంబంధించిన ఒత్తిడి దీనికి కారణంగా చూడాలంటారా? ఎగ్జాక్ట్లీ క్లియర్గా ఒక తెలియని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది ట్వీట్ల ద్వారా పెద్ద పెద్ద అమెరికా సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా భారత్ చెందినటువంటి విదేశాంగ శాఖ లేదంటే పాకిస్తాన్ చెందినటువంటి కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. బట్ ఇంటర్నల్గా జరిగినటువంటి ఆ సంభాషణ ఏంటి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది క్లారిటీగా అయితే లేవు. కానీ ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా క్లియర్ కట్గా వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, అదేవిధంగా కల్నల్ సోఫియా ఖురేషి కావచ్చు, లేదంటే కమాండర్ నాయర్ కావచ్చు, వీళ్ళు చెప్పిన అంశాలు మొత్తం కూడా కంప్లీట్గా అంటే అఫ్కోర్స్ కాల్బేరోన్ ఒప్పందం జరిగిన తర్వాత జరిగింది. బట్ జరిగినప్పటికి కూడా పూర్తిగా ఇమీడియట్ ఎఫెక్ట్తో ఆగిపోయినప్పుడు కూడా పాకిస్తాన్ ఏం చేసింది, ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఏం చేసిందనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అట్ ది సేమ్ టైం భారత్ ఏం చేయగలిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పింది. పాకిస్తాన్ పదే ఏదైతే అబద్ధాలు చెప్తూ ఉందో, S-400 డిస్ట్రాయ్ చేసామని, లేదంటే ఫైట్ జెట్స్ని డిస్ట్రాయ్ చేసామని చెప్పి భారత ఎయిర్ బేస్ని ధ్వంసం చేశామని చెప్పి ఏదైతే చెప్పుకుంటుందో అదంతా కూడా ఫేక్ ప్రచారం. ఎటువంటి ధ్వంసాలు చేయలేదు. తన గగనతలంలోకి వచ్చి కింద పడిపోయే తప్పించి ఎటువంటి ఇంపాక్ట్ పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ కావచ్చు, లేదంటే నావికా దళం కావచ్చు, లేదంటే వైమానిక దళం కావచ్చు, ఏది కూడా పూర్తిగా అసలు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కేవలం ఒక యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఒక సోషల్ మీడియా వేదికగా లేదంటే ప్రపంచ దేశాలకి ఒక తప్పుడు సంకేతం భారత్ మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తుంది తప్పించి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని చాలా స్పష్టంగా అధికారులు చెప్పడం జరిగింది. వ్యోమిక సింగ్ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ చేసిన కామెంట్స్ చూడొచ్చు ఒకసారి మనం. ఎక్కడెక్కడైతే ఎయిర్ బేస్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ సిస్టమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటుగా ఎయిర్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా ధ్వంసం చేసామని, 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ని పూర్తిగా డెమోలిష్ చేయగలిగామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను కూడా క్లియర్ కట్గా ప్రిసైజ్గా పాయింట్ అవుట్గా బ్లాస్ట్ చేసి డెమోలిష్ చేసామని కూడా చెప్పడం జరిగింది. ఇక కమాండర్ కల్నల్ సోఫియా కామెంట్స్కి వచ్చినట్లయితే ఎల్ఓసి దగ్గర చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేశాము. ఎందుకంటే ఈమె కల్నల్ సోఫియా కూడా మొత్తం కూడా ఈ ఆర్మీ సైన్యానికి సంబంధించి వింగ్ మొత్తం కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా ఆమె వెల్లడించడం జరిగింది. సరిహద్దు వెంబటి చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్కి భారీగా కౌంటర్ ఇవ్వగలిగామని, చాలా పెద్ద నష్టం తీసుకురాగలిగామని, పాకిస్తాన్ సైన్యం పైన ఎల్ఓసి వెంట వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా ధ్వంసం చేశామని కల్నల్ సోఫియా చెప్పడం చెప్పింది. సో కమాండర్ నాయర్ కూడా చాలా స్పష్టంగా వివరించారు పాకిస్తాన్ని ఎలా డ్యామేజ్ చేశాము, పాకిస్తాన్ మనపై ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేసింది అనే అంశాలను కూడా పిన్ పాయింటెడ్గా చెప్పడం జరిగింది. సో ముగ్గురు అంటే విరమణ ఒప్పందానికి ముందు ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 45 మినిట్స్ గ్యాప్లోనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వచ్చి 1 మినిట్లోనే సందేశాన్ని అందించారు. ఈ విధంగా అగ్రిమెంట్ జరిగింది, ఈ విధంగా మా సీజ్ ఫైర్ తక్షణమే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పారు. ఆయన చెప్పినటువంటి 1 గంట గ్యాప్లోనే ఈ ముగ్గురు అధికారులు కూడా వచ్చి జరిగినటువంటి అంటే అఫ్కోర్స్ విరమణ ఒప్పందం విషయం గురించి మళ్ళీ వీళ్ళు పర్టికులర్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కాబట్టి, విదేశాంగ ప్రతినిధి కన్ఫర్మ్ చేశారు కాబట్టి దాని గురించి చెప్పకుండా పాకిస్తాన్ ఏం చేసింది, భారత త్రివిధ దళాలు ఏం చేశాయి ఈ గ్యాప్లో, నిన్నటి నుంచి మళ్ళీ ఈరోజు సాయంత్రం వరకు ఏం చేశాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా డ్యామేజ్ మాత్రం పాకిస్తాన్కి చాలా పెద్ద ఎత్తున జరిగింది చెప్పుకోవాలి. ఒకసారి జైశంకర్ కామెంట్ చూద్దాం. ఒకసారి ఇంతకు రీసెంట్గా చేశారు. ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టుడే వర్క్డ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్. ఈ రెండు దేశాలు కూడా ఒక ఒప్పందానికి అండర్స్టాండింగ్ వచ్చాయి, ఏది సీజ్ ఫైర్ చేయడం కోసం కానీ, ఫైరింగ్ ఆపే విషయంలో కానీ, ఎనీ మిలిటరీ యాక్షన్ని స్టాప్ చేయడం విషయంలో ఒక అగ్రిమెంట్కి ఒక అండర్స్టాండింగ్ వచ్చామనేది దాని సారాంశం. ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ ఎ ఫర్మ్ అండ్ uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to so. So దీని అర్థం టెర్రరిస్టానికి వ్యతిరేకంగా చాలా కన్సిస్టెంట్గా చాలా కాలంగా చాలా బలమైనటువంటి దృఢ నిశ్చయాన్ని కొనసాగిస్తుంది, దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, ఫ్యూచర్లో కూడా ఇదే కొనసాగుతుందని చెప్పి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దర్ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఆయన ట్వీట్ ద్వారా ఆయన కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశారు. పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు సీజ్ ఫైర్
విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇండియా అండ్ పాకిస్తాన్ ఒప్పుకున్నాయి. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రీజన్. అంటే జనాలుగా ప్రపంచ దేశాలు కావచ్చు, భారత్ కావచ్చు నమ్మని స్టేట్మెంట్ ఒకటి ఈయన ఇవ్వడం జరిగింది. ఇషాక్ దర్ అనే వ్యక్తి పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రీజన్ అంట. ఆ ప్రాంతంలో భద్రత కోసం కానీ లేదంటేనేమో పీస్ కోసం కానీ ఎప్పుడు కూడా శాంతి కోసం ఎప్పుడు పోరాడుతున్నామని తమ ఎజెండా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సోవరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ. ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం విషయంలో కానీ అట్ ది సేమ్ టైం ఆ ప్రాంత టెరిటోరియల్ కానీ గత వెంకట్ ఒక పాయింట్ చెప్పండి మీరు. గత 48 గంటల నుంచి చర్చలు జరిగాయి అని ఏదైతే చెప్పిన మన స్టేట్మెంట్ చూస్తున్నాం. అంటే 48 గంటల నుంచి చర్చలు జరుగుతున్నా సరే ఇక్కడ మాత్రం ఏదో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోతోంది అంటూ ఆ సిగ్నల్స్ ఇవ్వడం అన్న దాన్ని ఒక రకంగా చూడాల్సిన నేపథ్యం ఉంటే, మరొకటి 12వ తారీఖు మార్చి 12 గంటల తర్వాత జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు ఫలప్రదం కాకపోతే యుద్ధం కంటిన్యూ అవుతుందన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. కానీ పాకిస్తాన్ చరిత్రను ఎప్పుడు గమనించినా సరే వాళ్ళు కాళ్లబేరానికి రావడము, కొద్దిగా కోలుకున్న తర్వాత మళ్ళీ యుద్ధానికి సిద్ధమవ్వడము, లేదా ఈ టెర్రరిస్టులను భారత్ మీదకి పంపడం అన్నది చాలా కామన్గా జరుగుతుంది. సో భారతదేశం మొత్తం యుద్ధాన్ని కోరుకున్నప్పుడు పీఓకేని మళ్ళీ భారత్లో కలిపేయాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం అన్నది ప్రజల్లో చాలామంది విమర్శలకు వ్యతిరేకతకు కారణంగా మారే అవకాశం లేదంటారా?